దేవుని వాక్యము చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21:9లో 7 దూతలు మనకి కనబడుతున్నారు. 7 దూతల్లో ఒక దూత ఏమంటుందంటే, ఒక దూత ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెయు అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని దర్శన రీతిగా ఆ ప్రవక్త అయినటువంటి యోహాను గారికి తెలియజేస్తుంటే, ఆయన చూసినటువంటి దర్శనం అన్నమాట. నేను ఆత్మవశుడనై నన్ను యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూసి తిని. దేవుని యొద్ద నుండి ఆ పరిశుద్ధ పట్టణము మహిమ గలదై దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూసి తిని అంటున్నాడు. మరలా 21లో ఏమని చూస్తున్నట్టయితే, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని. అందుకని మొదటి ఆకాశము మొదటి భూమి ఇక లేదు. సముద్రమును గతించిపోయాను, సముద్రము లేదు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధమైన ఆ పట్టణము తన భర్త కొరకు తన్ను తాను అలంకరించుకొని దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూసి తిని. తన భర్త కొరకు అలంకరించుకొని దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూసి తిని. అప్పుడు దేవుని నివాసము మనుషులతో ఉన్నది, ఆయన మనతో కాపురం ఉండెను. చూసారా, దేవుని నివాసము మనతో ఉంటుందంట. దేవుడే మనతో కాపురం ఉంటాడంట. ఆయన మనకు అంటే ఆయనే తన ప్రజలకు దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయనే వారి కనుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిసివేయను. మరణమును ఇక ఉండదు, దుఃఖమును ఇక ఉండదు, వేదనైనను ఇక ఉండదు. తెస్సలోనికి రాసిన పత్రికలో ఉంటుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బోరతోనూ ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులు మొదట లేచుదురు. నూతనమైన యెరూషలేము. అబ్రహాము గారు అనుకున్నాడు ఏమని, ఆయన బ్రతుకు దినములంతటిని కూడా ఒక మనసులో ఒక ఆశ పెట్టుకున్నాడంట. పునాదులు గల పట్టణం కొరకు నేను వెళ్ళిపోవాలి, సిద్ధపడాలి అనుకుని తను ఎక్కడికి వెళ్ళిపోయినో ఆయనకే తెలియదంట. తన హృదయమంతా కూడా పునాది గల పట్టణం వైపు ఉంది. దేవుని యొద్దనున్నటువంటి ఈ యెరూషలేము అను నూతనమైనటువంటిది, ప్రకాశమానమైనటువంటి ఆ పట్టణము సుందరమైన పట్టణం. దానికి 12 గుమ్మములు, 12 పునాదుల మీద, అక్కడ గుమ్మముల మీద ఇశ్రాయేలు 12 గోత్రముల వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. అయితే పునాదుల మీద అపోస్తుల 12 పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయి. ఆ 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణం మనము చూస్తున్నాము కదా, అది యెరూషలేము, సుందరమైనటువంటి పట్టణం. ఆ పట్టణం ఉంది. అక్కడ ఏ దేవాలయము కూడా ఉండదు. వేరే దేవాలయము ఏదైనా చూద్దామంటే కనపడదు. అక్కడ తండ్రి అయిన దేవుడు గొర్రెపిల్లయే ఆ దేవాలయములో, ఆ పట్టణములో అక్కడ ఆయనే సంచరించును. అక్కడ సూర్యకాంతి ఉండదు. ప్రభువు యొక్క కాంతి పట్టణమంతా ప్రకాశించుచున్నది. అక్కడ దీపంతో పని లేదు, సూర్యునితో పని లేదు. పరలోకములో ఉన్నటువంటి ఆ యెరూషలేము మహా సుందరమైనటువంటి పట్టణము మనము పోల్చి సూచిస్తున్నాము కదా. మరి ఇప్పుడు చూసినట్లయితే భూమి మీదను కూడా ఒక నూతనమైన యెరూషలేము అనేటువంటి పట్టణము కనబడుతుంది. దాని ఏంటంటే, తన భర్త కొరకు అలంకరించబడి. భర్త అంటే ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ బాధలు అనుభవిస్తూ, వేదన అనుభవిస్తూ, భక్తి జీవితం కోసం శ్రమ జీవితం అనుభవిస్తూ, ప్రభువు కోసం నిందలు పడుతూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరూ, ఈ సంఘములన్నీ కూడా ఆమె ఏమవుతున్నాయంటే సార్వత్రిక సంఘముగా మనము ఎత్తబడతాం. ఇక్కడ ఆర్భాటం ఏంటంటే ప్రభు యొక్క రాకడ. ఏ రాకడ? ఆయన మధ్యాకాశానికి వస్తాడు. పెండ్లి వివాహ మహోత్సవము, గొర్రెపిల్ల పెండ్లి వివాహ మహోత్సవమునకు పిలవబడిన వారు ధన్యులు. ధన్యత కోసం ఎదురు చూస్తున్నాం మనమందరం. ఏ ధన్యత? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల
ఆయన ప్రాణము పెట్టి రక్తమును కార్చి సంపాదించిన సంఘము క్రీస్తు సంఘం. అన్ని సంఘాలు కూడా ఆయనయే. సంఘాల పేర్లతో పనేమి లేదు. వాక్యానుసారంగా ఏ సంఘమైతే నడుచుకుంటుందో, ఆయన ప్రేమను కలిగినదో, ఏ సంఘమైతే క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్నదో, వాక్యానుసారమైన జీవితం ఉన్నదో, అలాగా ఆయనకు భయపడుతూ ఆయన వాక్యమును నెరవేరుస్తూ ఉన్న సంఘము ఎవరైనా సరే, డినామినేషన్లు కానీ సంఘం యొక్క పేర్లతో కానీ ఏమాత్రము ఎత్తబడం. కానీ ఏంటంటే క్రియల మూలముగానే ప్రభువు కోసం వాక్యానుసారమైన జీవితము, వాక్యమును మనం మన శరీరం అందు నెరవేర్చాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న సంఘములు అన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్తాడు. అలంకరణ. ఈ వధువు సంఘము తన ప్రియుని కొరకు తన్ను తాను అలంకరించుకొని సిద్ధపడి, ఈ అలంకరణ అంటే ఏంటంటే వారికి తెల్లని వస్త్రములు, దగదగ దగదగ మెరుస్తున్న వస్త్రములు. ఈ తెల్లని వస్త్రములు ఏంటంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. హల్లెలూయా. పరిశుద్ధుల నీతి క్రియలు జరిగిస్తూ ఉండాలి. నీతిని నెరవేరుస్తూ ఉండాలి. పరిశుద్ధతను ధరించాలి. వాక్యము మన నోట ఉండాలి. హృదయం అనే పలక మీద వాక్యము రాసుకొని ఉండాలి. పెండ్లి కుమారుని యొక్క రాకడ కొరకు కనిపెట్టాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు తమ భక్తులైన వారు ఇది రాకడి కాలము కాబట్టి కనిపెట్టుకుని ఉండాలి. పైనుండి వచ్చుతున్నటువంటి ఆ యెరూషలేము, నేను చెప్పాను కదా, 12 గుమ్మములు పట్టణము. అక్కడ గుమ్మము ఒక ముత్యములతో, ఒక్కొక్క ముత్యం ఒక్కొక్క గుమ్మము చెక్కబడింది, రత్నములతో అలంకరింపబడింది. 12 పునాదులు, 12 గుమ్మములు. అక్కడ ఏ దేవాలయము ఉండదు. గొర్రెపిల్లే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉంటారు. ఆ పరలోక పట్టణము కోసమే కదా మనమందరము ఎదురు చూసి కనిపెడుతున్నాం. ఎవరు నేరుగా పరలోకములో ఉన్న ఆ పవిత్రమైనటువంటి రమ్యమైన పునాదులు గల పట్టణం అన్నటువంటి యెరూషలేము పట్టణం, అక్కడికి మనం ఎవరము వెళ్ళలేము. వివాహము జరగాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఆయన భూరధ్వని శబ్దము వినిపించినప్పుడు ఆ శబ్దము ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏమని? ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కురమ్ము అన్న శబ్దం వినబడుతుంది. ఎవరైతే ఆత్మవశులై ఉన్నారో, సిద్ధపడి ఉన్నారో, పరిశుద్ధతను ధరించి ఉన్నారో, దేవుని కోసము బ్రతకాలి అని తమ్మును తాము బాధను అనుభవించి తిట్టబడి కొట్టబడి చంపబడిన వారైతే హతసాక్షులైపోతారు. ఈ మధ్యకాలంలో ప్రభు బిడ్డలను చంపుతున్నారు కదా. క్రైస్తవులైన వారు ఎవరు కూడా మరణమునకు భయపడరు. ఎలాంటి భయంకరమైన మెసేజ్లు పెట్టినా, హెచ్చరించినా, బెదిరించినా భయపడరు. కారణం ఏంటో తెలుసా? వాక్యము సెలవిస్తుంది. నిజదేవుడైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు వెల్లడి చేసిన మాట. ఇక్కడ చచ్చిన వెంటనే ఆత్మ ఆయన స్వాధీనములోకి వెళ్ళిపోతుంది. ప్రభువు కొరకు నిందలను, వేదనయు, శ్రమయు, కొట్టబడి చంపబడిన వారు ఆత్మలు ఏమవుతాయంటే వారు హతసాక్షుల లిస్టుకి వెళ్తారు. దేవుని స్తోత్రం. చాలామంది ఉపకారమే చెప్తున్నారు. అంతకుముందు సరిపోయిన వారి ఆత్మలు బలిపీఠము కింద ఉండి, నాదా సత్యస్వరూపి ప్రభువుని అడుగుతున్నారు. ఓ నాదా సత్యస్వరూపి, ఎంత కాలమయ్యా తీర్పు తీర్చకుండా ఉంటావు? మాకు విరోధముగా మమ్మల్ని హింసించి, బాధ పెట్టి, శ్రమ పెట్టి, చిత్రవద చేసి చంపిన వారు నిమిత్తమై నువ్వు ఎందుకు అలా వదిలేస్తున్నావు? పనిష్మెంట్ ఎందుకు ఇవ్వు? తీర్పు తీర్చు. మేము ఎదురు చూస్తున్నాము, తీర్పు తీర్చు. అన్యాయంగా మమ్మల్ని హింసించి, కొట్టి, చంపినటువంటి వాళ్లకు నీవెందుకు తీర్పు తీర్చకుండా ఉన్నావు అని బలిపీఠము కింద ఉన్న ఆ ఆత్మలు మర్ర పెడుతూ ఉన్నాయి దేవునికి.
నాదా సత్యస్వరూపి, న్యాయము చేయి, మాకింకా న్యాయము జరగలేదు, మేము వేదన చెందుతున్నాం అని అన్నప్పుడు ప్రభువు అంటున్నాడు, ఇంకా కొంతకాలము వేచి ఉండండి. దేవుని స్తోత్రం. ఇంకా కొంతకాలం ఓపిక పట్టండి. భూమి మీద ఉన్న మీ సహదాసులు, మీ సహదాసులైన వారి లెక్క పూర్తి అయ్యే వరకు మీరు అలాగే ఉండవలెను. భూమి మీద లెక్క పూర్తి అవ్వాలి అంటే పూర్వకాలములో, ధర్మశాస్త్ర కాలములో కొంతమంది చంపబడ్డారు, హింస అనుభవించారు, ఘోరమైనటువంటి మరణానికి గురైపోయారు, చిత్రవద చేసి చంపబడ్డారు. వారందరూ కూడా హతసాక్షుల లిస్టులో ఉన్నారు. హతసాక్షుల లిస్టు యొక్క లెక్క మనకెవరికి తెలియదు. ఆ లెక్క పూర్తి అవ్వడానికి భూమి మీద కూడా తోటి సహదాసులు అంటే మనము అంటే భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు సేవకులైన వారు దేవుడు ఎవరెవరిని హతసాక్షుల లిస్టులో ఉంచాలని నిర్ణయించాడో అట్టి వారిని దుర్మార్గులైన వారికి అప్పగించి వారి చేత వారికి మరణం వస్తుంది. హల్లెలూయా. దేవుడు చూస్తూనే ఉన్నాడు, చంపేస్తుంటే చూస్తున్నాడు, కొడుతుంటే చూస్తున్నాడు అని అనుకుంటారు, కానీ ఆయన చూడలేని దేవుడు కాదు. ఆయనే హతసాక్షుల లిస్టుగా అప్పగిస్తున్నాడు. ఎవరెవరు ప్రభు దృష్టిలో హతసాక్షులు అవ్వాలో, ఎవరెవరు ప్రభు కొరకు సువార్త ప్రకటించాలో, ఎవరి కోసం ఆ ప్రభు కోసం ఎవరెవరు అవమానములు, నిందలు, దెబ్బలు తినాలో అవన్నీ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరిని కూడా ఏమనకండి, విమర్శించకండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రేమను వెల్లడి చేయమన్నాడు. మనము క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. కారణమేంటో తెలుసా? చూడగలిగి చూడనట్లు, మాట్లాడనట్లు, ఎదిరించకూడనట్లు, కొట్టకూడనట్లు, దౌర్ధన్యము చేయగలిగిన శక్తి లేనట్టు ఉండి ప్రభు యొక్క చిత్తములో ఎవరు ఎలా శ్రమపడాలనేది ఆ ప్రణాళిక దేవుని యొక్క చిత్తములో ఉంది. కాబట్టి ఈ యెరూషలేము భూమి మీద కూడా తన భర్త కొరకు అలంకరింపబడి సిద్ధమై ఉన్న ఆ పరిశుద్ధమైనటువంటి వధువు సంఘము, ఆయన భార్య, గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు సిద్ధపాటు కలిగిన భూలోకములో మనమే సంఘములుగా కూడుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. మనమే ఆయన భార్యగా ఎత్తబడే సుందరమైన భార్య, సౌందర్యమైనటువంటి భార్య. అందుకనే మనము ఎత్తబడవాలి కాబట్టి సిద్ధపాటు కలిగి సౌందర్యత్వము పొందాలి. వివాహానికి సంబంధించిన వస్త్రములు సంపాదించాలి. పెండ్లి కుమార్తె యొక్క రూపం మనకు రావాలి. ఆ పెండ్లి కుమారుడు ఎవరని చెప్తున్నాడు? ఆయన గొర్రెపిల్లయే పెండ్లి కుమారుడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క భార్యను నేను చూపిదను అని 7వ దూత ఆ యోహాను గారికి బయలుపరిచినట్లుగా మనము చూస్తున్నాము. అప్పుడు దేవుని నివాసము మనతో ఉండును. అంటే 7 సంవత్సరాల వివాహ మహోత్సవము మధ్యాకాశంలో జరుగుతుంది. ఆ భార్య తను తాను అలంకరించుకొని కుమారుడు, దేవుని కుమారుడైన పెండ్లి కుమారుడు కోసం సిద్ధపరిచి అలంకరించుకున్న వధువు సంఘం, ఆ భార్య తను తాను సిద్ధపరుచుకుని దిగి వస్తుందంట రమ్యమైన వెలుగుతో, శక్తితో. వీళ్ళు ఎవరు అంటే 24 పెద్దలు, అక్కడ దేవదూతల సమూహము, 4 జీవులు, ఇంకా చూసారండి హతసాక్షులైన వారు, వాళ్ళందరూ కూడా ప్రవక్తలైన వారు, అందరూ మధ్యాకాశానికి దిగి వస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడే వస్తుంటే ఆయనతో పాటు వీరు వస్తారు. మనము వాళ్ళము ఎక్కడ కలుసుకుంటాం? మధ్యాకాశంలో కలుసుకుంటాం. అదే పరదేశ్. ఆ మధ్యాకాశంలో ప్రభువ నామమున వివాహము అంటే గొర్రెపిల్ల అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 సంవత్సరములు వివాహం జరుగుతుంది. భూమి మీద యెరూషలేము అనేటువంటి దేశం ఒకటి ఉంది కదా,
చాలామంది వెళ్తున్నారు కదా, ఎరుసలేం వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? లాభం కోసం, అధికంగా డబ్బు దొరుకుతుంది. ఫోన్లో వెళ్తే వెళ్ళారులే, అది కూడా ఒక ఎరుసలేమే. ఆ ఎరుసలేములో దేవాలయం కట్టబడాలి, మూడవ దేవాలయం కట్టబడాలి. ఆ మూడవ దేవాలయం ఎప్పుడైతే కట్టబడుతుందో అంత్యక్రీస్తు అడుగు పెడతాడు. అంత్యక్రీస్తు వచ్చి దేవాలయంలో కూర్చుంటాడు. అది కూడా యెరూషలేం. ఇలాగ 3 రకాల యెరూషలేం యొక్క నిజ స్వరూపాలు కనబడుతున్నాయి. ఆది దేవుడైన యెహోవా పరలోకములో 12 పునాదులు కలిగి, అంటే 12 గుమ్మములు కలిగిన, ముత్యములతో రత్నములతో అలంకరింపబడిన మహాపట్టణము, అది నూతనమైన యెరూషలేము అను మహాపట్టణం తన ప్రియుడి కొరకు తాను ఏర్పరచుకొని దేవుని యొద్ద నుండి దిగి వస్తుందంట. మరి ఇక్కడేమో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడి ఆయన కోసం శ్రమలు అనుభవించి సంగముగా కూడుకుంటున్నటువంటి ఈమె కూడా వధువు సంఘమై నూతన యెరూషలేమై సిద్ధపడి మధ్యాకాశానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వధువు సంఘం అనేటువంటి ప్రభు యొక్క భార్యను, పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. మీకు అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి సంఘాన్ని, మొత్తం వాక్యానుసారంగా ఉండే సంఘాలన్నిటినీ సార్వత్రిక సంఘముగా మార్చి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకముల నుండి మధ్యాకాశమనే ప్రభు యొక్క రెండవ రాకడ ఆ పెండ్లి కుమారుని యొద్దకు చేర్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. జాగ్రత్త, వాక్యాన్ని నిలవెచ్చండి, వాక్యాన్ని తప్పుడు దారి పట్టించకండి, వాక్యములో ఉన్నవి ఉన్నట్లు చెప్పండి, లేనివి కల్పించవద్దు. కొన్ని సంఘాలలో స్తోత్రాలు చెప్పరు, స్తుతులు చెప్పరు. నేను చెప్పాను కదా, లూకాసు వార్తలో నేను చెప్పాను కదా, ఏమని చెప్పాను? 20:26లో చెప్పాను కదా. యోహాను సువార్తలోని ఏమని చెప్పాను? ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వారు ఎమ్మాయి ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు పొద్దుకూకినందున మా గృహము దగ్గరికి రమ్మని ప్రభువారిని బలవంతం చేసి నప్పుడు ప్రభువు వారితో వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు అక్కడ భోజనమునకు కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక రొట్టెను తీసుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రములు చెప్పాడు. ఆయన అక్కడ అలా ఉంటుంది. ఆయన స్తోత్రములు చెప్పి చెల్లించిన తర్వాత ఆయన ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడు. స్తోత్రాల గురించి బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి, స్తుతుల గురించి చాలా చోట్ల ఉన్నాయి. ఏదో తెలివైన వాళ్ళు అనుకుంటున్నారేమో, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ వాక్యములైనను ప్రవచనములైనను ఎవరైతే నిరాకరిస్తాడో, ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది 22లో, ఆ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు, రోగములు వారికి సంభవిస్తాయన్నాడు. లేనిది కల్పించినా కానీ, ఉన్న దానిని తీసివేసినా కానీ. ఒక దైవజనుడు అన్నాడు, ఇదిగో పాత నిబంధన కొట్టివేయబడింది అన్నాడు. ఎక్కడుంది పాత నిబంధన కొట్టివేయబడిందని? లేదు. ప్రభువు ఏం చెప్పాడు? పాత నిబంధన నేను నెరవేర్చడానికి వచ్చిందని కానీ కొట్టివేయటానికి రాలేదు. తెలిసి తెలియని మాటలు ఎందుకు ఇలా చెప్తున్నారో తెలియదు. సమస్తలను ఆధారము చేసుకోవద్దు, వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యాన్ని నెరవేర్చండి. మీ డినామినేషన్లో మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళావు. నా ప్రియమైన సహోదరులారా, దండం పెట్టి చెప్పుతున్నా, ఈ డినామినేషన్ ఎఫెక్టు మీరు మోసపోతారు. దాని మీద మనసు పెట్టకండి. మా డినామినేషన్ ఎత్తబడుతుంది, మా సంఘం ఎత్తబడుతుంది, ఎప్పటికి కూడా అనుకోవద్దు. వాక్యానుసారంగా జీవించాలి, ప్రభువు కొరకు నిందలు పడాలి, శ్రమ అనుభవించాలి, వేదన అనుభవించాలి, దెబ్బలు అనుభవించాలి, అవమానములు అనుభవించాలి, పేదరికాన్ని అనుభవించాలి, యథార్థత కలిగి ఉండాలి, సత్యమందు నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఏ సంఘమైనా ఎత్తబడుతుంది. ఒకవేళ నువ్వు విడిచిపెట్టబడతావేమో, జాగ్రత్త. అంత్యక్రీస్తు పాలనలో నువ్వు ఉండిపోతావేమో. నేను చెప్పాను కదా, భూమి మీద యెరూషలేము పట్టణం, యెరూషలేము దేశం ఉన్నది. ఆ దేశములో దేవాలయం ఉన్నది. సొలొమోను రాజు కట్టినటువంటి దేవాలయం.
ఈ దేవాలయం మూడోసారి కట్టబడాలి. ఎప్పుడైతే దేవాలయం మూడోసారి ఇశ్రాయేలు కడతారో ప్రళయం, తిరుగుబాటు ఇంకా భయంకరంగా ఉంటుంది. అంత్యక్రీస్తు రెడీగా ఉన్నాడు, వచ్చేస్తాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది రాకడి కాలం. సత్యమందు నిలిచి ఉండండి. పిల్లల కొరకు ఏడమన్నాడు దేవుడు. యోవేలు గ్రంథంలో ఉంది. మీ చిన్న పిల్లల కోసం మీరు కన్నీరు విడవండి, మీ యవనస్తుల కోసం మీరు కన్నీరు విడవండి. యేసు ప్రభు వారు కూడా సిలువ మోసేటప్పుడు అనేక మంది స్త్రీలతో ప్రభు ఏం చెప్పాడు? అమలారా, నా కోసం ఏడవవద్దు, మీ కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లలు రక్షణలో ఉన్నారో లేదో, వాక్యానుసారంగా జీవిస్తున్నారో లేదో, ప్రతి తల్లి ప్రతి తండ్రి వారిని గర్దిస్తూ హెచ్చరిస్తూ వారికి బైబిలు, వాక్యము, మోకాళ్ళ ప్రార్థన, దైవికమైన జీవితం జీవించమని హెచ్చరించండి. నేను చెప్పుతున్నాను. లేకపోతే ఏడవవలసింది మనమే. వారు గనక అగ్నిగుండానికి పోతే మనకు వేదనే కదా. అపోస్తులైన పౌలేమన్నాడు? నా హృదయంలో మానని వేదన. రోమా 8లో ఉంటుంది, 9లో కూడా ఉంటుంది. నా హృదయంలో తీరని దుఃఖం. పరిశుద్ధాత్మ యందు నేను నిజమే చెబుతున్నా, అబద్ధమాడట లేదు. ఎందుకనగా ఈ నా దేహ సంబంధులైన నా సహోదరులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. కదండి, ఆయనకి అంత బాధ ఉంటే ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం వేదన లేదా? తినేస్తున్నాం, తిరిగేస్తున్నాం, అయిపోయింది, ఇదే బ్రతుకు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. పాతాళంలోకి వెళ్ళిపోతే ఇంకంతే బ్రతుకో, విడుదల ఉండదు నీకు. భూమి మీద బ్రతుకుండగానే రోదన చేయి, కన్నీరు విడు, నీ పిల్లలకు రోదన నేర్పో. బుద్ధిహీనురాలి వలె, బుద్ధి లేని వ్యక్తి వలె నీ బిడ్డలను వెచ్చలవిడిగా పెంచుతున్నావేమో. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. నీ కుటుంబం కోసం కన్నీరు విడు, నీ దేహ సంబంధుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు. మోసము చేయువాడిని మోసం చేయనివ్వండి, అక్రమంగా ఉండివాడిని అక్రమంగానే ఉండండి, నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండనివ్వండి, అన్యాయస్తులను అన్యాయంగానే ఉండనివ్వండి. ఎవరు ఎలా ఉంటారో ఉండనివ్వండి. కానీ నేను వస్తున్నాను, వాని వాని క్రియల చెప్పున ప్రతి వానికి జీతం ఇస్తాను అంటున్నాడు. దేవుని చేతిలో నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. జాగ్రత్త ప్రియ జనమా, దైవ జనాంగమా, జాగ్రత్త. మనం మెలకుగా ఉండవలసిన గడియలివే. ఇదే రాకడి కాలం. మనుషులలో ప్రేమ లేదు, మూర్ఖత్వం కనబడుతుంది, క్రూరులుగా మారిపోతున్నారు. జాలి లేదు, ప్రేమ లేదు, దయ లేదు. హింసకాండన, తిట్టడం, కొట్టడం, చంపడం, ఘోరాలు జరిగిపోతున్నాయి. జాలి లేని రోజులు ఇవి, ప్రేమ లేని రోజులు ఇవి. భయంకరులుగా మారిపోయింది లోకం. కాబట్టి నూతన యెరూషలేం. ఇప్పుడు నేనేం చెప్పాను? పరలోకములో ఆల్రెడీ పునాదులు గల పట్టణము యెరూషలేము. అది 12 గుమ్మములు కలిగిన సుందరమైన పట్టణం. మరొకటి ఏంటి? వధువు భార్య, నూతనమైన యెరూషలేం. భూమి ప్రభువు గొర్రెపిల్ల కొరకు తాను సిద్ధపరచుకుని అలంకరించుకుని ఏర్పరచబడి ఆ బూరదని శబ్దం కోసం కనిపెడుతున్న ఆయన ప్రియ బిడ్డ, ఆయన ప్రియ దాసుడు, ఆయన ప్రియ భార్య అయినటువంటి వధువు సంఘము ప్రియుని కొరకు కనిపెడుతుంది. అదే ఆయన రక్తం ఇచ్చుకున్నటువంటి నూతన యెరూషలేం అని వధువు సంఘం అని భార్య. ఇంకొకటి ఏంటో చెప్పాను, భూమి మీద ఉన్న యెరూషలేము ఒక దేశం. అక్కడ 3వ మందిరం కట్టబడుతుంది. 3 రకాల యెరూషలేముల గురించి వివరణ చేసి చెప్పాను మీకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. ఆ టైంలో నూతన ఆకాశం, నూతన భూమి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును కొత్తవాయను. సముద్రమైనను ఇక ఉండదు. గొర్రెపిల్లయే మనతో ఉండును, ఆయనే మనతో కాపురము చేయను. ఒక తండ్రి తన పిల్లలతో ఎలా కాపురము చేస్తాడో ప్రభువారు మనతో కాపురము చేస్తారు. ఈ నూతన ఆకాశం, నూతన యెరూషలేము అది 1000 ఏళ్ల పాలన.
ఈ భూమి మార్పు చెందుతుంది, ఆకాశం మార్పు చెందుతుంది. ప్రభువే మన దగ్గర ఉంటాడు. ఈ 1000 ఏండ్ల పాలనలో దుఃఖమైనను, వేదనైనను, దిగులైనను, చింతైనను, భయమైనను, బాధైనను ఉండదు. మనకి విరుద్ధముగా ఉన్న దురాత్మల సమూహములను ప్రభువారు బంధించి 1000 సంవత్సరములు పాతాళం వలె స్థానం వేస్తాడు. 1000 సంవత్సరములు గతించే వరకు భూమి మీద మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, పాపములు, వ్యభిచారములు, దొంగతనము, నరహంతకులుగా కానీ, ఒకరిని కొట్టడం, చంపడం కానీ, అబద్ధం ఆడటం కానీ, యాక్సిడెంట్లు కానీ, రోగములు కానీ, అల్లర్లు కానీ ఏమీ ఉండవు. ప్రశాంతత. అదే ధర్మపాలన. ధర్మపాలన యుగే యుగే. ధర్మపాలకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన భూమి మీద 1000 సంవత్సరాలు ధర్మపాలన చేస్తాడు. ఆ పాలన చాలా బాగుంటుంది. మన బ్రతుకు 100 సంవత్సరాల బ్రతుకు కోసం మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, కొట్టుకోవటము, చంపుకోవటము, అసూయ, ద్వేష, పగబట్టడం, ఇవన్నీ ఘోరమైనవి. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కదా. నరహత్య ఘోర పాపం. నరహత్య చేసిన వాడికి తీర్పు తప్పదు, కఠోరమైన పాపం. ఒక బైబిలే కాదు, అన్నీ చెప్తున్నాయి. ఖురాను చెప్తుంది, వేద గ్రంథాలు చెప్తున్నాయి, బైబిల్ చెప్తున్నాయి. నరహత్య చేయకడి, మనుషులను మోసం చేయకడి, దుర్మార్గ పనులు చేయకండి. ఒకని ఒకడు కొట్టి చంపటం ఘోరమైన పాపం. యుగ యుగాలు భీకర భయంకర ప్రతిదండన ఉంటుంది. భయపడండి. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు భక్తి చేయండి, లేకపోతే ఇలాగే ఉండండి నేను చెప్పటలేదు. సత్యమేదో తెలుసుకోండి. సత్యమే మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయను. ప్రభు బిడ్డలైన మీరు సత్యమందు నిలిచి ఉండండి. తల్లైనా, తండ్రి అయినా, పిల్లలైనా, సంఘమైన సత్యమందు నిలిచి ఉండాలి. బాప్తిసం పొందినవా నీవు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన నువ్వు సత్యమందు నిలిచి ఉండకపోతే నీ రక్షణ పనికి రాదు, నీ దైవత్వం పనికి రాదు, నీ భక్తి నీకు పనికి రాదు. సత్యమందు నిలిచి ఉండు. సత్యమే మాట్లాడు, యథార్థంగా జీవించు. అదే 1000 ఏండ్ల పాలనలో మనం ఉంటాం. ప్రభునందు భక్తులందరూ కూడా చేర్చబడతారు. నూతనమైన యెరూషలేము తన ప్రియుని కొరకు తను తాను అలంకరించుకుని సిద్ధపడి మరి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నది. మనము కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. జాగ్రత్త. క్రైస్తవ బిడ్డలు చనిపోయినా మరలా తిరిగి బ్రతుకుతారు. ప్రభువు యొక్క యేసు ప్రభువారి పునరుద్ధానుడైనట్లుగా ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. ఆయన శబ్దం వినగానే సమాధులలో ఉన్నవారు పైకి వచ్చెదరు. యోహాను సువార్త 5:28 చదవండి. ఘోరధ్వని శబ్దం వినగాని ప్రభునందు నిద్రించిన వాళ్ళందరినీ ప్రభు పైకి తీసుకొస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడు, 91 కీర్తనలో ఉంటుంది. నరులను మట్టికి మార్చుచున్నావు. మనుషులను అంట ఆయన మట్టిగా మార్చేస్తాడు. నరులారా తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. మనుషులను మట్టిగా చేసేది ఆయనే. మట్టి అయిపోయిన మానవులను తిరిగి రమ్మని పిలుస్తుంది, కానీ మరలా మనుషులుగా వచ్చేది ఆయనే. ఈ భాగ్యం తండ్రి అయిన యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మనకున్నది, అందరికీ ఉన్నది. ఆమేన్.